సత్యసింధు మేధోమథనం మరొక ఎపిసోడ్కి స్వాగతం పలుకుతున్నాను. సిద్ధయోగ శాస్త్రము స్వరయోగ శాస్త్రము చదివిన మీరు మాత్రమే ఈ ఊపిరి ఒక లయబద్ధంగా తిరగడం, ఒక రిధంగా తిరగడం జరుగుతుంది. ఏది ఎక్కువ మంచిది, ఏది ఎక్కువ ప్రమాదం? 7200 నాడులు క్షణమాత్రంలో ఓపెన్ అవుతాయి. మనం ఏమీ చేయకపోతేనే 70-80 ఏళ్ళు బతికేస్తున్నాం కదా. ఇవన్నీ చేస్తే 160-170 వేసుకోవచ్చండి. ఎంత పిచ్చమొహం అంటే హ్యూమన్ బాడీ, మీరేం చెప్తే అది చేసేస్తుందండి. సాధారణంగా మనందరము కూడా మన జీవితాలని తరిచి చూసినప్పుడు మన బుద్ధికి అందేవి అందనివి కనిపిస్తూ ఉంటాయి. ఆ అందని వాటిని, ఆ గ్రే ఏరియాలో ఉన్న వాటిని, ఆ షాడోలో ఉన్న వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం, అర్థం చేసుకుని ఇలా అర్థం చేసుకోవాలని చెప్పే ప్రయత్నం చేయడమే ఈ సత్యసింధు మేధోమథనం కార్యక్రమంలోని అంతరార్థం. వాటి దిశలో భాగంగా, ఆ నడకలో భాగంగా ఇవాళ ఎపిసోడ్కి వచ్చాం. ఇంతకుముందు మీరు కొన్ని ఎపిసోడ్స్ చూసి ఉంటారు. నాడుల గురించో, ముద్రల గురించో, భంగిమల గురించో, ఆసనాల గురించో, ప్రాణాయామం గురించో, ప్రాణశక్తి గురించో, ఇచ్ఛాశక్తి గురించో, క్రియాశక్తి గురించో, కర్మల గురించో, జన్మల గురించో, పాప పుణ్య ఫలితాల సారాంశం గురించో, మన ఆరోగ్యం గురించో, మన బాడీ గురించి, మన మైండ్ గురించి, మన సోల్ గురించి, ఇలా అనేకమైన విబ్జిఆర్లో ఎన్ని రంగులుంటాయో అన్ని రంగుల్ని, సప్తవర్ణాలు మాత్రమే కాకుండా సప్తాధిక వర్ణాలను టచ్ చేసే, స్పృశించే ప్రయత్నం ఈ సత్యసింధు మేధోమథనంలో చేస్తున్నాం. అన్ని ఎపిసోడ్స్లోకెల్లా ఈ ఎపిసోడ్ కొంచెం భిన్నమైంది. స్వరయోగ శాస్త్రం అని ఒకటి ఉంది. స్వరయోగం అని సింపుల్గా చెప్పచ్చు. సంస్కృతంలో విద్వాంసులు, ఋషులు రాసిన దాన్ని తెలుగు నేలలో, తెలంగాణలో, కాకతీయుల కాలంలో, ప్రతాపరుద్రుడి కాలంలో, కాస్త అటు ఇటుగా వరంగల్ ఆ ప్రాంతంలో గణపనారాధ్యుడు అనే ఒక ఆయన స్వరశాస్త్రమంజరి అని తెలుగులో ఒక పుస్తకం రాశారు. ఇందులో స్వరశాస్త్రం అంటే ఏంటి అసలు? మన బ్రీతింగ్కి, మన శ్వాసక్రియకి, మొత్తంగా మనలో ఊపిరులు ఊదే ఈ వాయు లీనానికి సంబంధం ఏమిటి? దాని వెనకాల ఉన్న శక్తి ఏంటి? దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మనం ఒక వెహికల్ని కొన్న తర్వాత అప్పుడప్పుడు దాన్ని ఏదో సర్వీస్కి ఇస్తూ ఉంటాం. ఏదైనా ఒక అపరేటస్ని మనం ఫ్రిడ్జో మరోటో కొన్న తర్వాత అప్పుడప్పుడు సర్వీస్ చేయిస్తూ ఉంటాం. మరి మన బాడీకి అక్కర్లేదా? మొత్తంగా మన బాడీని సర్వీస్ చేసే ఏకైక సూత్రం ఎక్కడుంది అంటే నాసిక, ముక్కు దగ్గర ఉంది. లోపలికి బయటికి వచ్చే ఆ వాయు లీనంగా అనిపించే ఊపిరిలో ఉంది. అలాంటి ఊపిరికి సంబంధించిన, స్వరశాస్త్రానికి సంబంధించిన సిద్ధయోగ శాస్త్రంలో ఏమున్నాయి, ఇలాంటి వాటిని తెలుసుకోవాలని అనుకుంటే దాని మీద ఒక ఎక్స్పర్ట్ మన దగ్గర ఉండాలి. అందుకే సత్యసింధూజ గారితో మీ దగ్గరికి వచ్చాను. ఒక స్పిరిచువల్ సైంటిస్ట్గా ఈ తర్కాలని, ఈ తత్వశాస్త్రాలని, ఈ ఆరోగ్య తత్వాలని అర్థం చేసుకున్న వ్యక్తిగా సత్యసింధూజ గారు, నమస్కారం. నమస్తే. నేను ఆల్రెడీ ఇంట్రడక్షన్లో చెప్పాను కాబట్టి స్వరయోగ శాస్త్రము, స్వరయోగము అనే పదాన్ని ఆన్ కెమెరాయే కాకుండా మీతోటి ఎప్పుడైనా సంభాషించినప్పుడు ఆఫ్ కెమెరాలో కూడా విన్నాను. వాట్ ఎగ్జాక్ట్లీ అండి దిస్ స్వర అండ్ యోగా? ఇట్స్ ఎ కాంప్లెక్స్ వర్డ్. మనం ఇన్హేల్, ఎక్సేల్, ఎందుకంటే మన బ్రీతింగ్ సిస్టమ్ ఉంటే యూఆర్ లైవ్లీ, అలా ఉంటున్నామని తెలిసేది ఒకటి జరుగుతూ ఉంటుంది. బ్రెత్ తోటి లోపల ఎలాంటివి స్టిమ్యులేట్ అవుతాయి అంటే డైజెషన్ ప్రాసెస్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, థాట్ ప్రాసెస్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, స్ట్రక్చర్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అన్నింటికన్నా మైండ్ కుదుట చేయడంలో ఇన్వాల్వ్మెంట్ మేజర్గా ఉంటుంది. సో ఇట్స్ నాట్ అబౌట్ లైక్ ఓన్లీ ఇన్హేల్, ఎక్సేల్, ఇట్స్ బియాండ్ దట్. అంటే బాడీ బ్యాలెన్స్ అవ్వాలన్నా, లేదా బాడీ ఒక రిథంలో ఉండాలన్నా, బాడీ కెపాసిటీని ఎన్హాన్స్ అవ్వాలన్నా, బాడీ రిలేటెడ్గా ఉంటే స్ట్రెస్ డిజార్డర్స్ క్లియర్ అవ్వాలన్నా, బ్రెత్ ఈజ్ లైక్ ఓన్లీ ద కండిషనింగ్ ఫిలమెంట్. నన్ను అడిగితే
కండిషనింగ్ ఫిలమెంట్ లేకపోతే ఆబ్జెక్ట్ అనే కన్నా ఇట్ ఈస్ లైక్ ఎ ఫ్యూయల్. అంటే ఈ ఫిజికల్ బాడీ పనిచేయాలి అంటే కావాల్సిన ఇంధనం వన్ ఆఫ్ దట్ ఏంటంటే ఊపిరి. ఆ ఊపిరి ఎన్ని రకాలుగా తీసేవాళ్ళు, ఎన్ని రకాలుగా దాని పట్ల గ్రిప్ తెచ్చుకోవడానికి ఎన్ని రకాలుగా మలిచేవాళ్ళు, వాటి యొక్క స్థితిగతుల్ని ఎలా అనలైజ్ చేసేవాళ్ళు, వాటి ఎఫెక్ట్స్ ఎలా కనిపించేవి అనేవి స్వరయోగ శాస్త్రం అనే దాంట్లో అద్భుతంగా చాలా క్లియర్గా అరటిపండు మెత్తగా చేసి లోపల పెట్టినట్టుగా ఉంటుందండి, జస్ట్ మింగడమే. అంత అద్భుతమైన ప్రక్రియ ఈ జీవ ప్రక్రియ. ఇంతటి దాంట్లో మనం ఏం చేస్తాము, పైన తీసుకుంటాం బ్రెత్. అంటే మనకు చాలామందికి 99% మందికి కూడా ఇట్ ఈజ్ ఏ హ్యాబిట్ దట్ టు బ్రెత్ యాజ్ లైక్ ఇక్కడ కంఠం వరకే తెలుస్తుంది, లంగ్స్ ఫుల్ ఆఫ్ ఆక్సిజన్ తీసుకోం. కానీ నాభి ప్రక్రియలు ఉన్నాయి, కొన్ని అశ్విని ముద్రలు ఉన్నాయి, కేచరి ముద్రలు ఉన్నాయి, ఇంకా ప్రాణాయామాలు ఉన్నాయి. ఇవన్నీ మనకి ఊపిరిని ఎలా తీసుకోవాలి అనే దాని మీద, అంటే ఒక పట్టు రావాలి అంటే, బ్యాలెన్సింగ్ రావాలి అంటే యూ హ్యావ్ టు లైక్ డాన్స్ విత్ దట్. అలాంటి అంత పోస్చర్ మనకి కరెక్ట్ అవ్వాలన్నా, మైండ్ స్థిరంగా ఉండాలన్నా, అలైన్ అవ్వాలన్నా కావాల్సింది ఊపిరి మీద పట్టు. అలాంటిది స్వరయోగంలో, స్వరశాస్త్రంలో ఇలా చెప్తారండి. ఎందుకంటే స్వరం వల్ల నాదం తెలుస్తుంది, ఆ నాదయోగం కూడా ప్రభావించబడుతుంది. స్వరం ఎప్పుడైతే అలైన్ అవుతుందో, అంటే పోస్చర్ ఎప్పుడైతే అలైన్ అవుతుందో నాడి శుద్ధీకరణ జరుగుతుంది. అంటే ఇక్కడ కనిపించే నాడి అంటే వాత పిత్త కఫదోషాలు పోస్చర్ మెయింటెనెన్స్కి, హెల్దీనెస్కి. కానీ కనిపించని నాడులు, అవి కనిపించేలా చేసేది ఒకటి ఏదైనా ఉంది అంటే ఈ వాయు ద్వారానే. ఇలాంటి యొక్క స్వరయోగం తెలుసుకోవడం అంటే ఎలాంటి దాంతో పీలిస్తే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అంటే, రైట్ నాస్ట్రిల్తో తీస్తే ఎలా ఉంటుంది, లెఫ్ట్ నాస్ట్రిల్తో తీస్తే ఎలా ఉంటుంది, నవరంధ్రాల నుంచి అంటే మనకుండే సీక్రెట్ ఎక్స్క్రిటరీ గ్లాండ్స్, కుంభకము, రేచకము, ఇలాంటివన్నీ చేస్తూ ఇంకా డీప్ ప్రయోగాలు కొన్ని ఉంటాయి. అవి వాటిని తెలుసుకునే ప్రయత్నం చేసినా మనం పొందాల్సిన పుణ్యం పొందేస్తాం. అలాంటి అద్భుతమైన ప్రక్రియ జరుగుతుంది. అంటే ఇప్పుడు తల మనం ఇలా తిప్పుతామండి, ఈ తిప్పడం వెనకాల ఒక యాంగిల్ వరకే ఆగుతుంది, వెనక్కి తిరగడానికి కుదరదు. అది కూడా వాయువు ఉండే స్తంభన వల్ల దెర్ వాజ్ లైక్ రిస్ట్రిక్టెడ్. సో దాని మించి చేయలేమండి. ఈ జాయింట్ ఇలా అంటాం, ఈ జాయింట్ ఇలా అంటాం, ఇది తీసుకెళ్ళి ఇక్కడ కలపలేమండి. కొన్ని అంటే ఏ జాయింట్ ఎక్కడ ఎలా జరగాలో ఫిజియలాజికల్గా ఇంత ఉంటే లోపల అన్నది అరగడానికి, అంటే అన్నం తిన్నది అరగడానికి తొయ్యడానికి కావాల్సిన, అంటే ఆ క్రమంలో వెళ్ళాల్సిన ఎక్స్క్రిటరీ దానికి వెళ్ళాల్సిన కార్యక్రమం అంతా చేసేది ఈ వాయువు ద్వారానే. అలాంటి వాయువు పట్ల మనకి చాలా చిన్న చూపు. ఏదో కుక్క పీల్చుకున్నట్టుగా గబగబ పీలుస్తాం తప్ప ఆరోగ్యవంతకరమైన ఊపిరి ఒకటి ఉంటుంది. ఆ ఊపిరి ద్వారా నాకు రోగం రాకుండా నేను నా షీల్డ్, అంటే నా బాడీకి హెల్దీ షీల్డ్ వితౌట్ అటాకింగ్ ఎనీ పారాసైట్స్, అలాంటివి ఏం లేకుండా నేను ప్రొటెక్ట్ చేసుకోగలను అంటే నిజంగా సత్యం అండి. మనం ఇప్పుడు ఈ ఊపిరి తీసుకునేటప్పుడు నాకు తెలిసి కామన్ సెన్స్ అప్లై చేస్తే 3 రకాల ఊపిరిలు ఉంటాయి. రైట్. జనరల్గా మనం పని చేస్తున్నప్పుడు ఏదో క్యాజువల్గా పని చేసుకుంటున్నాం, రాసుకుంటున్నాం, అలాంటప్పుడు ఒక టైప్ ఆఫ్ ఊపిరిని మనం నార్మల్గా అంటే సెరీన్గా షాలోగా ఉంటుంది, సటిల్ ఎనర్జీ, శ్వాస నిశ్వాసాలు ఉంటాయి, ఇన్హేలింగ్ ఎక్స్హేలింగ్ ఉంటాయి. అలా కాకుండా ఏదైనా బరువు పని చేస్తున్నప్పుడు, కొండ నడిచెక్కుతున్నప్పుడు, వేగంగా పరిగెత్తున్నప్పుడు, ఎవరి మీదైనా కోపాన్ని ప్రదర్శించినప్పుడు, ఇట్లాంటి ఆవేశపూరితమైన ఉన్నప్పుడు ఒకటి విధమైన ఇన్హేలింగ్ ఎక్స్హేలింగ్ ఉంటుంది. నాకు తెలిసి కొంచెం ఫాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఈ రెండూ కాకుండా ఉదయమో, మధ్యాహ్నమో, సాయంత్రమో, లేదా ఏదో ఒక పూటో, లేదా వారానికి ఒకసారి మనం ఒక మెడిటేషను, ప్రాణాయామో చేస్తున్నప్పుడు ఉద్దేశపూర్వకంగా మన యొక్క ఊపిరి మీద మనము ఒక ఎంతసేపు ఇన్హేలింగ్, ఎంతసేపు ఎక్స్హేలింగ్, ఎంతసేపు హోల్డింగ్, ఈ పూరకము, రేచకము, వీటి దానికి సంబంధించి మనం చేస్తాం. అది చేస్తే ఏం జరుగుతుందన్న తెలియాలి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఈ మూడిట్లోనూ మనం చేస్తున్న వాటిలో ఏది ఎక్కువ మంచిది, ఏది ఎక్కువ ప్రమాదం? థర్డ్ పాయింట్ షుడ్ బి ద ఫస్ట్ పాయింట్. ఓకే. అంటే ఇన్హేల్, హోల్డింగ్, ఎక్స్హేల్. ఓకే. ఇది ఒక ఆసనంతో చేయాలి. అది ఏ ఆసనమైనా, స్థిరాసనమైనా, సుఖాసనమైనా, సిద్ధాసనమైనా, వజ్రాసనము, ఏ ఆసనమైనా సరే అలా చేయడం వల్ల మనకి ఈ ఎమోషన్ ప్యానెల్ అని ఒకటి ఉంటుందండి. అంటే యాంగ్జైటీ ఎగ్జైట్మెంట్ డిజార్డర్. అంటే ఒక విషయం రాగానే ముందు కంగారు పడిపోతాం. ఇప్పుడు మీరు ఇందాక చెప్పింది ఏంటంటే ఫిజికల్ బాడీతో చేసే ఎఫర్ట్ వల్ల వచ్చే స్ట్రెయిన్, దానికి ఎలాంటి బ్రెత్ ఉండాలి అని. కానీ అసలు ముందు థాట్లో
ఫస్ట్ సింక్ అవ్వాలిగా. అవును. అలా ఉండాలి అంటే నీ యాంగ్జైటీ ఎగ్జైట్మెంట్ అబ్జర్వ్ చేయగలగాల, అంటే అబ్జార్ప్షన్ లేకుండా ఊపిరి ద్వారా దాన్ని కట్టడి చేసి దాన్ని అబ్జర్వ్ చేయగలిగితే యాంగ్జైటీ డజంట్ ఓవర్కమ్ యూ. ఓకే. ప్రతి వాళ్ళ పర్సనాలిటీకి ఇది కావాలండి. సో ఫస్ట్ షుడ్ బి ద మైండ్ ప్రొటెక్షన్. అంటే హోల్డింగ్ ఆ గ్యాప్ దగ్గర అసలు కీ హోల్ అంతా, అంటే కీ సీక్రెట్స్ అంతా అక్కడ ఉంటాయి. పీల్చుకోవడంలో బాగుంది, అది బాడీకి ఉపయోగపడుతుంది. హోల్డ్ చేసే దగ్గర ఆ హోల్డింగ్ అనేది ఎక్కడికి వెళ్తుందనో తెలియాలి, దాని మార్గం తెలియాలి. అండ్ ఎక్స్క్రిషన్ అప్పుడు ఏం బయటకు వస్తుందనో తెలియాలి. సో ఎప్పుడైతే యాంగ్జైటీ ఎగ్జైట్మెంట్ అనుకుంటామో, ఎక్సేల్ అప్పుడు యూ హ్యావ్ టు ఇమాజిన్ దట్ నా స్ట్రెస్ అంతా ఇట్ వాస్ గోయింగ్ అవుట్. జస్ట్ పుట్ ఇట్ అవుట్. ఇట్ ఈస్ ఈజీ. అది ఎవరి కంట్రోల్ ఏం అక్కర్లేదు కదండి, ఎవరు చెప్పక్కర్లా. జస్ట్ రిలాక్స్. అందుకే చూడండి, ఏదైనా పెయిన్ అనగానే ఏదైనా జస్ట్ బ్రీద్ అవుట్ అని చెప్తారు. ఆ బ్రీత్ అవుట్ అన్న సెన్స్ ఏంటంటే ఫిజికల్ గా బ్రీతింగ్, బ్రీత్ అవుట్. మైండ్ కూడా ఆలోచనని బ్రీత్ అవుట్. సో ఇక్కడ మైండ్ ఫిజికల్ బాడీ అని రెండు పెడితే ఫిజికల్ బాడీ విల్ బి బ్రీదింగ్ అవుట్. అట్ ద సేమ్ టైం మైండ్ త్రూ ద బాడీ షుడ్ ఆల్సో బ్రీద్ అవుట్ ఇట్స్ స్ట్రెస్. ఇది జరుగుతుంది. దాన్ని యాక్చువల్గా మెడిటేషన్స్లోనండి ఎంప్టీయింగ్ అంటారు. ఎంప్టీయింగ్ ఇస్ డిఫరెంట్ అండి. అంటే శూన్యంగా చేయడం. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఒక ఒత్తిడిని మాత్రమే రానియకుండా చేస్తున్నాం, శూన్యం చేయట్లా. ఇప్పుడు ఇక్కడ ఉంటున్నప్పుడు అది ఆ బ్రెత్ వల్ల జరుగుతున్న దానికి మనం ప్రభావితం కాకుండా ఉండడానికి మాత్రమే ఇది చేస్తున్నాం. కానీ శూన్యం చేయట్లా. శూన్యం అనేది చేయదండి, హోల్డ్ చేస్తాం కదండి, అది మనం శూన్యం చేస్తుంది. మర్మం అర్థమైందా? ఇప్పుడు ఇన్హేల్ తీసుకుంటాం, సే సపోజ్ 6 seconds ఇన్హేల్ బ్రెత్, అంటే రైట్ నాస్ట్రిల్ తోటి పొజిషన్ స్థిరంగా కూర్చుని పద్మాసనంలో కూర్చుని బ్రీత్ చేస్తున్నప్పుడు ఇది ఎక్కడి దాకా వెళ్తోంది, అంటే నాభి నుంచి వెళ్తోందా, ఇది ఎక్కడి దాకా పైకి వస్తోంది. ఎందుకంటే దీని వెనకాల మర్మ ప్రక్రియలు చాలా జరుగుతాయి. ఎక్సేల్ చేస్తున్నప్పుడు మైండ్ ని కుదుటపరచడానికి ఎక్సేల్ యాంగ్జైటీ డిజార్డర్స్, ఇమోషన్స్ వైపు అది పనిచేస్తుంది. హోల్డ్ చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది, ఇది నాడుల్లోకి పెనట్రేట్ అవుతుందండి, చొచ్చుకుపోతుందండి. ఎలా అంటే ఒకటి మనం ఇప్పుడు దానిమ్మకాయ ఒలిస్తే గింజల్లోకి ఎలా ఒకటి తీయగానే ఎలా అరేంజ్మెంట్స్ ఉంటాయండి, అలా అరేంజ్ చేసినది దాని లోపలికి వెళ్ళి ఆ గింజలు ఒలవడం మొదలు పెడుతుంది, అంటే ఉప్పడం మొదలు పెడుతుంది. అది పద్మంలా ఉండే నాడులన్నీ ఈ కుండలాలు అంటాం, కుండము అంటాం. కుండం అంటే మూసుకుపోయి దగ్గరగా ఉన్నాయి, అవన్నీ ఈ హోల్డింగ్ కెపాసిటీ తోటి అలా ఓపెన్ అవుతూ ఉంటాయండి. ఆ ఓపెన్ అయినప్పుడు జనరల్ గా ఉండే హీలింగ్ వేరండి. హీలింగ్ సిస్టమ్ అంటే అందరూ అనుకుంటున్నట్టుగా హెల్త్ కాదండి. దేనికైతే లక్ష్యంగా మనం పెట్టుకుంటున్నామో దాని వైపు మనం కర్తవ్యం వైపు తీసుకెళ్ళిపోతుంది, అది లక్ష్యం వైపు పరిగెట్టిస్తుంది, లేదా లక్ష్యాన్ని తీసుకొచ్చి మనం ముందు నుంచో పెడుతుంది. హోల్డింగ్ దగ్గర ఉండే కెపాసిటీ అది. ఇప్పుడు హోల్డింగ్ అన్నారు మీరు. హోల్డింగ్ అంటే మనము ఊపిరిని లోపలికి తీసుకొని అక్కడ ఆపుతున్నాం. ఆపుతున్నప్పుడు ఆ లోపల ఉన్న గాలి మీరు ఇందా చెప్పినట్టుగా పెనట్రేట్ అయ్యి నాడుల్లోకి వెళ్తుంది. ఎగ్జాక్ట్లీ. మామూలుగా యోగా శాస్త్రం లేదా ధ్యానానికి సంబంధించిన మెడిటేషన్ సెంటర్స్ ఇలాంటి వాటిల్లో ఎక్కడ ఆగిపోతారు అంటే శ్వాస తీసుకోవడం, దాని మీద శ్వాస మీద ధ్యాస, అక్కడ ఆగుతారు. సిద్ధయోగ శాస్త్రము, స్వరయోగ శాస్త్రము చదివిన మీరు మాత్రమే దాని అందులో పదం వాడారు మీరు, మర్మంగా లోపల ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో హోల్డింగ్, అలాగే హోల్డింగ్ అని తెలుగులో బంధము, బంధనము అనే పదం, దిగ్బంధం అని కాదు, జాలబంధము, జలంధర బంధము అని కూడా అంటారు, ఉద్యాన బంధం అని, ఉడ్డియాన బంధం అంటాం. ఇలాంటి చాలా బంధాలు ఉన్నాయి. మూలబంధం అని ఒకటి ఉంది. ఏమిటి వీటి డిఫరెన్సెస్ అండి? అంటే ఒకటే కదా హోల్డ్ చేయడం. నేను గాలి పీల్చుకున్నాను, లోపల పట్టుకున్నాను. ఎక్కడ పట్టుకున్నారు? ఇక్కడ. ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది అది మీకు? నేను పట్టుకున్నాను తెలుస్తుంది అంతే. ఓకే, అంటే మీరు ఇంకోటి పట్టుకుంటున్నారన్న సంగతి మీకు తెలుస్తోంది. అవును. ఓకే, ఆ పట్టుకునేది ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తోంది అన్నది మీకు తెలియట్లా. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక వ్యక్తిగా లోపల జరుగుతున్న ప్రక్రియని గమనిస్తున్నప్పుడు మీరు పట్టుకుంటున్నారు. కానీ ఈ బంధం ఏదైతే మీకు అలవాటు అవుతుందో దానంతట అలవాటుగా మారి ఆటోమేటిక్గా ఆ పట్టుకోవడం వేరైపోతుంది, మీరు వేరైపోతున్నారు. సో ఇక్కడ మీరు యూ విల్ బికమ్ ఏ డిఫరెంట్ పర్సనాలిటీ జస్ట్ టు అబ్జర్వ్ దట్. అంటే ఇప్పుడు మీకు ఎక్కడైతే ఈ ఎగ్జైట్మెంట్, యాంగ్జైటీ, ఎమోషన్స్ అనేది బయటికి తోసేస్తున్నామో లోపల పరిపూర్ణంగా నిశ్చలంగా ఉండేదాన్ని ఏదో పట్టుకుంటున్నారు. ఆ ఏం పట్టుకుంటున్నారో ఎవరికి తెలియట్లేదు. సో ఆ పట్టుకోవడం కూడా మనకి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, టిప్ ఆఫ్ ద టంగ్ షుడ్ బి రోల్డ్ ఇన్. ఓకే, అంటే
ఇలా పెట్టాలి లోపలికి, ప్యాలెట్ రీజన్ లోపలికి అంగుడికి పెట్టి దాన్ని నాభి నుంచి కనుక పట్టుకుంటే అక్కడ నాభి నుంచి ఉన్న 7200 నాడులు క్షణమాత్రంలో ఓపెన్ అవుతాయి. బా దీనివల్ల ఏం జరుగుతుందంటే మీకు వెన్నుకి కావాల్సిన బలం ఉంటుంది. అంటే అస్థికలతోటి కూడిన అస్తిత్వంతో కూడిన ఒక స్ట్రక్చర్ ఉంది మనకి, దానికి సపోర్టివ్గా ఈ చక్రాలు వాటికి యాడ్ అవుతాయి, ఒక బలాన్ని వెళ్తాయి. అంటే ఆ బలం ఎలా ఉంటుందంటే ఎవరు మార్కెట్లో కొని తీసుకొచ్చి పెట్టే బలం కాదండి, అది జనరేట్ చేసుకుంటుంది లోపల. అది హిడెన్గా ఉంది, ఒక వాల్ట్, అది ఒక ఎనర్జీ ట్రాన్స్ఫార్మర్. ఎవ్రీ చక్రం మనకుండే అన్ని 114 చక్రాలు ఒక ఎనర్జీ వాల్ట్స్. అవి వాటిని ఓపెన్ చేయడం అనేది గాలి ద్వారా కుదురుతుంది. ఇది ఇలా స్తంభించినప్పుడు మీ యానస్ లో కూడా మొత్తం ఇలాగ బిగపట్టి ఊపిరి బిగపట్టండి. యూ సీ దట్ సంథింగ్ వాజ్ కంప్రెసింగ్. అంటే నాభి దగ్గర ఉండే 7200, నాభి కింద ఉన్న స్వాదిష్టాన చక్రాన్ని దగ్గర ఉన్న 7200 వెరసి 15000 నాడులు మీ సేక్రల్ జాయింట్కి ఈజీ అవుతాయి. ఓకే, ఇవి జరిగితే మనకి ఈ సెన్సెస్ తోటి ఇది అమృతమయం కింద ఓపెన్ అవుతుందండి. అంటే ప్యూరిఫికేషన్ జరుగుతుంది, క్లీన్జింగ్ జరుగుతుంది, డీటాక్సిఫైయింగ్ జరుగుతుంది. డీటాక్సిఫికేషన్. ఇదేంటంటే ఫిజికల్ బాడీకే కాదండి, మైండ్కే కాదండి, స్పిరిట్కి కావాల్సినది ఏదైతే మనకి క్యాల్సిఫై అయిపోయి ఉందో అది డీకాల్సిఫికేషన్ జరుగుతుంది. ఇంకా ఎక్కడ జరుగుతుంది ఇది? మన మైండ్లో, మన బ్రెయిన్లో పిట్యూటరీ గ్లాండ్ దగ్గర నుంచి పీనియల్ గ్లాండ్ అంటాం, పైనియల్ గ్లాండ్ అని కూడా అంటారు. ఆ కనెక్షన్ థిక్ అయిపోయి అది వేస్ట్ అని చెప్తారు చాలా మంది, అది యాక్టివ్ జరుగుతుంది. ఆ పైనియల్ గ్లాండ్ యాక్టివేషన్ ఈ ఊపిరి బంధనాల ద్వారా జరుగుతుంది. అలా జరిగితే ఏమొస్తుంది? యూనివర్స్ నుంచి డైరెక్ట్ యాక్సెస్ వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? బ్రహ్మరంధ్రం నుంచి వస్తుంది. ఎలా వస్తుంది? యూనివర్స్ ఈజ్ లైక్ ఇన్ఫినిట్ సింబల్. సో పిట్యూటరీ నుంచి ఈ పీనియల్ గ్లాండ్కి 8 అనే స్ట్రక్చర్ తోటి ఈ ఊపిరి ఒక లయబద్ధంగా తిరగడం, ఒక రిథంగా తిరగడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆ కంట్రోలింగ్ ఉంటుందో ఎండోక్రైన్ సిస్టమ్ అంతా ఫిజియలాజికల్లీ ఇట్ విల్ బి బ్యాలెన్స్డ్ పర్ఫెక్ట్లీ. సూపర్ సూపర్ సూపర్. ఇంత దానికి దట్ ఈస్ లైక్ గివింగ్ ద హెల్త్ ఫర్ ద బాడీ. అప్పుడు మన గట్ బ్రెయిన్ విత్ గుడ్ బ్యాక్టీరియా సమానంగా చేస్తూ తిన్నకపోయినా సరే పనిచేసే అంత శక్తి దానంతట అది సమకూర్చుకుంటుంది. అందులో ఆల్రెడీ జీవశక్తి ఉంటుంది. తినడం అనేది కేవలం ఇన్స్టెంట్ ఎనర్జీగా మనకి అనిపిస్తుంది, కానీ అది కాన్స్టెంట్ ఎనర్జీ. అది సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనం చాలా పనిలో ఉన్నాం, లేదా ఒక పెళ్లిలో ఉన్నాం, ఒక పెళ్లి అరేంజ్మెంట్ ఇంట్లో జరుగుతున్నాయి, మనకి తిండి మీద ధ్యాస వెళ్ళదండి, కానీ అంతకన్నా ఉత్సాహంగా పనిచేస్తాం, నీరసం ఉండదు. ఎందువల్ల ఉండదు? ఈ జీవశక్తి ఆల్రెడీ కాదండి, ఇక్కడ మనం ఇష్టమైంది చేస్తున్నాము, ఇష్టము అనే ఒక కంపోనెంట్ ఉంది ఇక్కడ. అప్పుడు అది ఆ ఇష్టానికి ముందు మిగతా అనేది దిగదూడిపోయేదానికి. ఇది ఎక్కడి నుంచి జనరేట్ అవుతుందంటే ప్యాషన్కి కనెక్ట్ అయినప్పుడు. అంటే ఒక ఇష్టం ఎంత కష్టమైనా చేసేసే అంత ఆలోచన సమర్థత మనకు ఉందని నమ్ముతున్నప్పుడు లేనిది కూడా సమర్థవంతంగా సమతుల్యంగా చూసే అంత స్థితి మనకి రావాలి. అది ఊపిరి ద్వారా వస్తుంది. ఊపిరి అది మనకి చెప్తుందండి. నువ్వు తీసుకుంటున్న ఒక ఊపిరి, ప్రతి ఊపిరికి ఒక లెక్క ఉంటుంది. అందుకే తాబేలు చాలా అంటే నిమిషానికి 14 సార్లు కూడా తీసుకోదండి, 12 సార్లు. ఆ తీసుకుంటున్నప్పుడు దాని లాంగివిటీ ఉంటుంది, 200 సంవత్సరాలు పోతుంది. అలాగే మరి మనిషి తీసుకుంటున్న దానికి 120 ఇయర్స్ లేకపోతే 150 ఇయర్స్. యోగా పరంగా చూస్తే 250 సంవత్సరాలు ఉన్న సెలెస్టియల్ బీయింగ్స్ ఆర్ దేర్. లైట్ బీయింగ్స్ కింద ట్రాన్స్ఫార్మ్ అవుతారు. ఎందుకంటే ఈ ఊపిరి నాదం కింద ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, కాంతి కింద ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అప్పుడు ఒక షర్ట్ మనం ఎలా అయితే తీసుకుని అలా వదిలేస్తామో అలాగా స్పిరిట్ బాడీని అలా వదిలేసి కొత్త తీసుకుంటుంది. ఇన్ఫర్మేషన్ విల్ బి ద సేమ్ బట్ చేంజ్ ఓవర్ విల్ బి దేర్. అంత అద్భుతంగా చేసే ఊపిరిని మనం చాలా నిర్లక్ష్యంగా, చాలా తేలిక భావంతో తెలియకుండా బతికేస్తూ ఉంటాం. ఇక్కడ ఎప్పుడు ఎంతసేపు మనం ఒక కష్టం గురించి మాట్లాడుకుంటాం, కానీ మనకున్న అపురూపరమైన, గుప్తంగా ఉన్న, అద్భుతమైన, హిడెన్గా ఉన్న శక్తుల గురించి మనం మాట్లాడుకోం. ఇవన్నీ సెల్ఫ్ ఇన్బిల్ట్ సిస్టమ్ ఇది. అవును. ఇంత పరిశోధన రావాలి అంటే ఇలాంటి శాస్త్రాలు కాక ఇంకేం చేస్తే వస్తుంది? అవును. ఎలా చెప్తే వస్తుంది? అది ఆచరించి చూస్తే వచ్చే జరిగే అద్భుతాలు ఎలా ఉంటాయి? ఎక్కడో కొంతమంది ఉంటారండి, పట్టుకున్నట్టే పట్టుకుని వదిలేస్తూ ఉంటాం. అందుకే ఇందాక మీరు అన్నట్టు తురియావస్థకు వెళ్ళేలాగా ఆ గమనం వెళ్ళాలి అంటే ఊపిరి ఒకటి ఈజ్ వన్ ఆఫ్ ద కీ కాంపోనెంట్. ఇంత కీ కాంపోనెంట్ మీద మనం ఎంత శ్రద్ధ పెట్టాలి, చేయాలి, దాని మీద ధ్యాస పెట్టాలి, శ్రద్ధ పెట్టాలి, భక్తితో ఉండాలి. అందుకని మనకేంటి, బాడీకి ఒక రిథం ఉంటుంది. 12 గంటలకి మనం ఒకంత ఎలాంగేవిటీ చేయొచ్చు. అంటే పొద్దున 6 గంటలకి మీరు ఒక 40 నిమిషాలు కూర్చున్నారనుకోండి, అది ఒక 12 గంటల వరకు దాన్ని అది మెయింటైన్ చేయగలుగుతుంది.
మళ్ళీ 12 గంటలు, మళ్ళీ సాయంత్రం 6 గంటలకు మళ్ళీ చేయండి. సో యూ విల్ బీ ఇన్ దట్ సర్కంఫరెన్స్. జనరేటర్ కెపాసిటీ, ఆ ఆరాలో ఉంటారు కాబట్టి, ఆ ఫ్రీక్వెన్సీలో ఉంటారు కాబట్టి బాడీ అడాప్టబిలిటీకి ఈజీ ఉంటుంది. ఎంత పిచ్చమొహం అంటే హ్యూమన్ బాడీ, మీరేం చెప్తే అది చేసేస్తుందండి. అది దానికి మీరు చెప్తున్న నాకు ఏమనిపిస్తుంది అంటే, మనం ఏమీ చేయకపోతేనే 70-80 ఏళ్ళు బతికేస్తున్నాం కదా, ఇవన్నీ చేస్తే 160-170 వేసుకోవచ్చని కదండి. అండ్ దాంతో ప్రయోజనం కూడా తెలుసుకోవాలి. అవును. దాంతో పాటుగా ఎందుకు బతుకుతున్నావు ఏంటి అన్నది ఒక ఉద్ధరింపబడించేలాగా ఉండే ఒక విద్యల్ని ఔపాసన పట్టాలి. అవును. అలా పట్టే క్రమంలో మనం బాడీ క్లాక్ని మార్చేస్తున్నాం, బాడీ లైఫ్ రిథమ్ని మార్చేస్తున్నాం, ఎంతసేపు లో ఫ్రీక్వెన్సీలో ఉండే మాట్లాడుతున్నాం. ఇంకొక గొప్ప థింగ్ ఏంటో చెప్పనా, శరీరానికి లేదా కణాలకి మనం ఏది చెప్తే అదే నమ్ముతుందండి. ఎంతసేపు నువ్వు నొప్పి, బాధ, నాకు ఇది లేదు అది లేదని కంప్లైంట్ చేస్తూ ఉంటే దానికి అలవాటు పడిపోతుంది. అలా కాకుండా నువ్వు ఇంత ఎనర్జెటిక్గా ఉంటావు. అందుకే కదా ఈ మధ్య కాలంలో అందరూ ఎఫర్మేషన్స్ చెప్తున్నారు. ఆ ఎఫర్మేషన్స్ కూడా అనుకున్నప్పుడు ఏదైనా కష్టం వచ్చి చేస్తాం కాబట్టి రెగ్యులర్గా కూడా చేయం. కానీ ఒక్కొక్క చక్రానికి ఎస్ నేను ఒక గ్రాటిట్యూడ్ చూపిస్తూ, ఎస్ ఐఎమ్ గ్రౌండెడ్ టు ద ఎర్త్, నాకు ఈ శరీరాన్ని ఇచ్చిన ఇంత ప్రకృతి వల్ల నాకు ఇంత నేను ఉపయోగపడుతున్న, నాకు ఈ శరీరాన్ని జీవితాన్ని ఇచ్చిన దాన్ని నేను కృతజ్ఞుడిగా ఉన్నాను అనుకోవడం ఇట్ సెల్ఫ్ ఈజ్ లైక్ టానిక్ ఫర్ ఇట్. అది ఊపిరి ద్వారా చేస్తే, శ్వాస ద్వారా ధ్యాసని, థాట్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టగలిగితే ఇలాంటి అద్భుతాలు ఎన్ని జరుగుతాయో. అంటే ఒక విధంగా చెప్పాలంటే సరైన తిండి, సరైన శ్వాస, సరైన నిద్ర, ఇవి చాలు మనిషి ఆరోగ్యంగా బతకడానికి. సరైన ఉండే ఒక బలం అంటే ఎనర్జీతో కూడిన మానసిక బలం, మనోధైర్యం, ఇవన్నీ ఉంటే ఏం జరుగుతాయి, ఏం జరుగుతుంది మనకి ఏదైనా ఇప్పుడు ఇష్టం వచ్చిన వాళ్ళు, మన ఫ్రెండ్ ఆఫ్టర్ లాంగ్ టైం మనం కలిసామనుకోండి, ఫ్రెండ్ అంటాం ఫస్ట్. ఫ్రెండ్ అనగానే వాళ్ళు మంచి అయినా చెడైనా యాక్సెప్ట్ చేస్తాం కాబట్టి వాళ్ళు ఏ చేస్తే మాకు నచ్చేస్తుందండి, రైట్? అలాగా అక్కడ కనెక్టివిటీ, ఫ్రెండ్ కనెక్టివిటీ ఏంటి? ప్రేమతత్వం. ఈ ప్రేమతత్వం నా పట్ల నాకు కలగాలి ఫస్ట్. నా పట్ల నాకు ఒక గ్రాటిట్యూడ్ ఉండాలి. నేను ఈ క్షణాన్ని ఇలా ఉండడానికి కారణమైన నా తల్లిదండ్రులు నన్ను ఇలా ఉంచినందుకు, సృష్టి నన్ను ఉపయోగపరంగా ఉండేలాగా నాకు ఇంత లైఫ్ ఇచ్చినందుకు, వీటికన్నిటి కృతజ్ఞతగా ఉండాలి. అప్పుడు లవ్ అనే ఫ్రీక్వెన్సీ ఇట్ విల్ బి జనరేటెడ్. అది కదా భగవతత్వం అంటే. అంతే కదా. మీరు కృష్ణుడిది ఎక్కడ చూసినా, ఏది చూసినా ప్రేమగా ఉండడం చెప్తారు. అండ్ దాంతో పాటుగా ఈ ఇంటెలెక్చువాలిటీ ఎక్కడ కావాలి నీకు? నీ మైండ్ని సరిచేయడానికి కావాలి, నీ బుద్ధిని సవ్యమైన మార్గంలోకి తీసుకెళ్ళడానికి కావాలి తప్ప బయట ప్రయోగించడానికి ఉండేలాగా ద్వేషం పెంచుకోవడం లాంటివి కాదు. ద్వేషం ఎప్పుడు కావాలి నీకు? ఒకటి నువ్వు చేయలేకపోతున్నావు అనేదాన్ని చేయించేలాగా నీకు నువ్వు మార్చుకోవడానికి కావాలి. ఇట్ ఈస్ లైక్ ఇన్నర్ ఎబిలిటీ. దాన్ని తీసుకెళ్ళి నువ్వు ప్రపంచంలో పడేస్తే ఎలా? అందరి మీద పడేస్తే ఎలా? భాగవతంలో కృష్ణుడు ఏమంటారంటే, సముద్రం చూసినప్పుడు ఎన్నైతే విపరీతమైన అలల కల్లోలాలతో ఉంటుందో అలా మానవ జీవితం ఉంటుంది. కానీ ధ్యానం మీద ఎవరికైతే, అంటే శ్వాస మీద ఎవరైతే పట్టుంటుందో వాళ్ళకి అదే సముద్ర అంతర్గర్భంలో ఉన్న ప్రశాంతత ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కల్లోల భరితమైన వాతావరణంలో కూడా నువ్వు శాంతియుతంగా బతకాలి అంటే ఊపిరి లేదా ప్రాణ వాయువు మీద నీకున్న ఆధిపత్యం. ఈ ఊపిరి ఓన్లీ మనని బతుకుని నిలబెట్టే దానికే కాదండి, చైతన్య శక్తిని కూడా గుర్తు చేసించేలాంటి ఊపిరిది. ఊపిరి ఈజ్ లైక్ ఫస్ట్ స్టెప్, ఒక తొలిమెట్టు. దేనికి? చైతన్య శక్తిని కలుపుకుని ఒక లక్ష్యానికి చేసేలాంటి ఒక అద్భుతమైన వెపన్. కానీ మనం సింపుల్గా నిమిషానికి ఇన్నిసార్లు ఊపిరి తీసుకుంటున్నాం, ఇన్నిసార్లు వెదర్ అంటే సైనస్ రిథమ్ అంటారు, అంతా బాగానే ఉందా లేదా, స్పైక్స్ వస్తున్నాయా లేదా, గుండె కొట్టుకుంటుందా లేదా, ఇంతవరకే పరిమితం అయిపోతున్నాం. కానీ ఈ హోల్డింగ్ అన్నాం కదా ఇందాక, ఆ హోల్డ్ చేసే దగ్గర ఒక గేట్ ఉంటుందండి. ఏంటంటే అది వేరే డైమెన్షన్స్కి తాళం చెవి. అంటే నువ్వు తీసుకుంటున్న ఊపిరి దాని మీద నువ్వు సవ్యంగా ఒక రిథంలో కనుక పెట్టగలిగితే, అంటే నీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సమంగా కనుక తేయగలిగితే, నీ ఇడా పింగళ నాడి దగ్గర సమతుల్యత తేయగలిగితే, అక్కడ సుషుమ్న నాడి కీ ఓపెన్ చేస్తుంది. ఈ కీ ఓపెన్ చేసే దగ్గర ఏం జరుగుతుంది అంటే వేరే అదర్ డైమెన్షన్స్, అంటే 14 లోకాలు ఎలా అయితే ఉన్నాయని అంటామో అలాగా 14 డైరెక్షన్లలో దీనికి ఒక పెద్ద బిగ్ ఓపెనింగ్ డోర్ విత్ ఇన్ ద ఫిజికల్ బాడీ. దానికి ఉపయోగించాల్సిన ఊపిరి బతకడం కోసమే దీని మీద మనం కంప్లైంట్లు చెప్పేసుకుంటూ పరిమితం అయిపోతున్నాం. ఇది అపరిమితమైనది. చిన్న థింగ్ అండి, ఆక్సిజనేట్ చేయకపోతే యూఆర్ గెటింగ్ హెడేక్.
మైగ్రేన్స్, నీ మెటబాలిజం బ్రేక్ డౌన్ అయిపోతుంది, వెస్టిబులర్ మైగ్రేన్స్, రకరకాల మైగ్రేన్స్ వస్తున్నాయి. బట్ నో వన్ ఈస్ డైరెక్టింగ్ దట్ హౌ యూ షుడ్ బ్రీత్. బ్రీత్ ఈస్ ద కీ పాయింట్ టు స్ట్రెంథెన్ ద నర్వస్ సిస్టమ్. ఇక్కడ మైగ్రేన్ హెడేక్ అని చెప్తే నాకు గుర్తొచ్చారు. నేను ఒక సెమినార్లో ఏదో అటెండ్ అయినప్పుడు ఒక న్యూరాలజిస్ట్ ఒక ఆవిడ ఏదో మా గెస్ట్లో ఒక ఆయనకి కొంచెం హెడేక్గా ఉందండి అని అన్నాడు. ఆ న్యూరాలజిస్ట్ ఆవిడ చెప్పింది, నేనేమంటే మెడిసిన్ రాస్తున్నా, చాలా సింపుల్గా ఉండే, కొంచెం ఎలాగో ఇంకా సభ స్టార్ట్ అవ్వడానికి అరగంట పట్టేలా ఉంది, పక్కకెళ్ళి జస్ట్ మీరు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి, ఏం వద్దు ఒక పావుగొట్టు చేయండి, అప్పుడు కూడా తగ్గపోతే చూద్దామంటే నిజంగా తగ్గింది ఆయనకి. నిజంగా తగ్గడం అంటే మిరాకిల్లు లేకపోతే అబ్రకదబ్రా కాదు. దాని వెనకాల సైన్స్ ఏంటంటే ఊపిరి సరిగ్గా పీల్చుకోకపోతే, తీసుకోవాల్సిన నాస్ట్రల్ నుంచి ఎయిర్ సరిగ్గా పంపినవ్వకపోతే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది నర్వస్ సిస్టమ్ అండి. ఆ తర్వాత ఏదైతే మనకి జీర్ణక్రియ జరుగుతుందో అది ఇంబ్యాలెన్స్ అవుతుందండి. అంటే మీ మెటబాలిజం బ్రేక్ డౌన్ అవుతుందండి. ఏదైతే పోస్చర్ సరిగ్గా ఉండదో అది హంచ్లో ఇలా పెట్టేస్తామండి, గూనిలా వెళ్ళిపోతుందండి. సో దాన్ని బ్రేక్ చేస్తుందండి. అండ్ అన్నింటికన్నా ముందు మనకి మోషన్ కాన్స్టిపేషన్ సరిగ్గా, అంటే మన మోషన్ సరిగ్గా అవ్వలేదనుకోండి, రీహీట్ అయిపోయి బాడీకి ఈ దోషపూరితమైన ఉన్న బాడీని సమతుల్యం చేసే ఊపిరికి సరిగ్గా లేకపోతే యు ఆర్ కాన్స్టిపేటెడ్ అండ్ యూ గెట్ ద మైగ్రేన్. ఇన్ని రకాలుగా మైగ్రేన్ అన్న దాని మూల కారణం ఊపిరి. చాలా మందికి తెలియదండి. కేవలం ఏంటంటే మనకి ఆల్ జిన్స్ లేదా పెయిన్ కిల్లర్స్ ఇలాంటివన్నీ ఇచ్చేస్తారు. కానీ ఎక్కడా కూడా సిస్టమ్ని సరి అయి చేసే మార్గం ఉంది. దాని అభ్యాసంగా 21 రోజులు నువ్వు చేయగలిగితే నీకు ఇది రాదు అనేది ఎవరు చెప్పరండి. సో ఇంత అద్భుతమైన మెకానిజం వీ హ్యావ్. ఓన్లీ మనం ఏమీ లేనట్టుగా ప్రాబ్లం ఉన్నట్టుగా అన్నీ ఉన్న దాన్ని ఉపయోగించుకోకుండా ప్రాబ్లం అంటున్నాం. కానీ స్వరయోగాను కనుక అర్థమైతే జీవితంలో 90% మీరు ఆరోగ్యవంతులండి. అలా అని మీకు కర్మ ఫలితంగా ఉండే మరి కర్మ సిద్ధాంతం తప్ప అని అంటారేమో. కర్మ వచ్చినప్పటికీ అది వచ్చే ముందే దాని సొల్యూషన్ కూడా అక్కడ ముందు కనిపించి వస్తుందండి. ఎలా అయితే వాతావరణం మారుతున్నప్పుడు శరీరం మారుతుంది అనేది ఎలా అయితే ఎక్స్పీరియన్స్ అయిపోయి మనం ముందు ప్రికాషన్స్ తీసుకుంటామో, అలాగా ఈ స్వరయోగ శాస్త్రం తెలిసిన వాళ్ళకి ఊపిరి ద్వారా రోగం యొక్క ఉనికిని కనిపెట్టగలరు. ఇది వన్ ఆఫ్ ద కీ పాయింట్ ఇన్ సిద్ధశాస్త్రం. ఇట్ ఇస్ అ సుప్రీం నాలెడ్జ్. సో దీనివల్ల అంటే అంత ఎందుకండి, ఒక నెల లోపల ఈ శరీరాన్ని ఈ జీవుడు వదిలేస్తున్నాడు అన్నది కూడా స్మెల్ వల్ల, ఊపిరి వల్ల మనం చెప్పగలుగుతాము. అంత గొప్పదండి స్వరశాస్త్రం. సూపర్. మనకి జంతువులు కూడా ఉండే, అంటే కుక్కలు కానీ పెంపుడు కుక్కలు కానివి యజమాని వెళ్ళిపోతున్నప్పుడు వెళ్ళిపోయే ముందు యజమాని కన్నా దూరం అయిపోతాయండి అవి ముందే. ఎందుకంటే స్మెల్ తోటి పడతాయండి. వాటికి ఉండే అంత స్పీడీ బ్రెత్ లో కూడా ఇంత జ్ఞానం ఉంది. అలాంటిది దాన్ని అధ్యయనం చేస్తే మనకి ఇంకెంత జ్ఞానం ఉంటుంది. అలాంటి స్వరయోగాన్ని ప్రతి వాళ్ళకి ప్రతిరోజు అది లేకపోతే మనిషి లేడు, జీవితం లేదు. ఊపిరి ఉంటే శివం అండి, మంగళకరం. ఊపిరి లేకపోతే అంతే శవం. అంతే కదండి. ఓన్లీ ఆ తలకట్టు అది ఆ రెండు మార్చడం ఇంత దాంతో లోపల చేసే మర్మక్రియను కూడా పట్టుకోవాలి. దీని వెనకాల ఉండే మర్మం యొక్క నాడీ స్థితి, నాడీ మండలం ఎలా యాక్టివ్ అవుతుంది. అందుకే కదా కొంతమందిని చూడగానే వీళ్ళ దగ్గర 10 నిమిషాలు కూర్చుంటే బాగుంటుంది అనుకుంటారు. కొంతమంది అబ్బా వీళ్ళ నీరసం వచ్చేస్తుంది. నెగిటివ్ వైబ్స్ చుట్టూ ఉండే ఆరాన్ని కూడా కండిషన్ చేసే అంత యోగం మన చుట్టూ ఉండే ఈ స్వరశాస్త్రానికి, ఈ ఊపిరికి ఉంటుంది. అంటే తీసుకునే ఊపిరి, వదిలే ఊపిరి మధ్యలో హోల్డింగ్ దగ్గర లైఫ్ ఉంటుందండి. ఆ లైఫ్ అనేది ఇట్ ఈస్ లైక్ ద అదర్ డైమెన్షన్స్, అది ఓపెన్ అయ్యే పెద్ద భాండారం అనమాట. అది గ్రేట్ అండి. ప్రతి ఎపిసోడ్ నండి అమ్మయ్య ఈ ఎపిసోడ్ ఇక్కడికి అయ్యింది, నెక్స్ట్ ఎపిసోడ్ ఇంకోటి టాపిక్ అని అనుకునే లోపు ఈ ఎపిసోడ్లో మాట్లాడింది సరిపోదే, ఇంకా మాట్లాడాలి అనిపించేంత శాస్త్రాలు ఎలా ఉన్నాయంటే సముద్రాల్లో ఉన్నాయి. మీరు ఎలా ఉన్నారంటే మధిస్తున్నట్టుగా ఉన్నారు. కానీ ఎక్కడో ఒకటి ఆపక తప్పదు కాబట్టి ఈ ఎపిసోడ్ కూడా ఇక్కడ ఆపుతున్నాను నేను. స్వరయోగ శాస్త్రానికి సంబంధించి మరిన్ని విశేషాలు ఇంకా మనం మాట్లాడక తప్పదన్న విషయం అర్థమైంది. బట్ ఇప్పటికైతే మాత్రం థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. ఇది ఈ ఎపిసోడ్ సత్య సింధు మేధో మథనంలో ఊపిరి తీసుకోకపోతే మనం లేం. ఆ ఊపిరిని మనం తీసుకోవడం ద్వారానే గుండె కొట్టుకుంటోంది.
ఆ గుండెకు ఆర్టరీస్ ద్వారా ఆక్సిజనేటెడ్ బ్లడ్, వీన్స్ ద్వారా డీఆక్సిజనేటెడ్ బ్లడ్, దీని ద్వారా మొత్తం ప్యూరిఫికేషను, ఆ ప్యూరిఫికేషన్ ద్వారా ఆక్సిజన్ కణము మన శరీరంలో అన్ని అంగాలలోని అన్ని అణువుల్లోకి కణాల్లోకి వెళ్ళడము, మన బ్రెయిన్ పనిచేస్తోందంటే ఊపిరే కారణమవ్వడము. మామూలుగా అయితే మోడర్న్ న్యూరాలజీలో కూడా బ్రెయిన్ని 2 భాగాలుగా చెప్తారు. అదే స్వరశాస్త్ర యోగ మంజరి లాంటి వాటిలో అయితే కనుక 2 భాగాలని, ఒకటేమో సూర్యుడు, ఇంకొకటి చంద్రుడు అని చెబుతారు. ఇట్లాంటి ఇంతటి చాలా ఉత్తమమైన మానవ జీవితాన్ని అందించిన ఈ మొత్తం అంతా ఎక్కడుంది? మూలమంటే ఊపిరిలో ఉంది. గాలే కదా అని పక్కన పెట్టేస్తే గాలి ఆగుతుంది, గాలి ఆడకుండా పోతుంది, ప్రాణమే పోతుంది. ప్రాణం కేవలం ఆయుష్నే కాదు, ఆరోగ్యాన్ని కూడా నిలబెట్టుకోవడానికి ఉపయోగపడే అత్యద్భుతమైన యంత్రం, తంత్రం, శాస్త్రం, మంత్రం ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా ఊపిరి. ఆరోగ్య ఐశ్వర్య బల సమృద్ధులతో ఉండాలి అనేది మనం ఎక్కువగా చెప్పే మాట. అంటే ఆయుష్ ఉండాలి మనిషికి, ఊపిరి ద్వారానే సాధ్యం. ఆరోగ్యం కూడా ఊపిరి ద్వారానే సాధ్యం. ఇది కేవలం మనం అనుకునే మామూలుగా మాత్రమే కాకుండా దాని వెనకాల ఎన్నో రహస్యాలు ఉన్నాయని, వాటి మీద పుస్తకాలు కూడా ఉన్నాయని, వాటి మీద అనేక మంది ఋషులు అనేక వందల సంవత్సరాల పాటు చేసిన తప ఫలితం మన ముందు పెట్టారని, దాన్ని మనం తీసుకోకపోతే చివరికి మన జీవితం గాలి జీవితం అయిపోయే ప్రమాదం ఉంది. అందుకని ఈ ఎపిసోడ్ పూర్తిగా స్వరశాస్త్రానికి ఇవ్వడానికి, మరో ఎపిసోడ్ కూడా ఇలాంటి వాటి మీదే ఎపిసోడ్స్ని అంకితం చేయడానికి కారణమవుతుంది. ఇప్పటికైతే సెలవు తీసుకుంటాం, ఇప్పటికైతే కామ చెప్తున్నాను, ఇప్పటికైతే విరామం. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మరొక సూర్యోదయంతో చంద్రోదయంతో మీ ముందుకి వస్తాం. థ్యాంక్ యూ సో మచ్.